నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలోన పప్పు శనగల ధరల గురించి అయితే తెలుసుకుందాము. డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటారు అనమాట. అలాగే మనం వచ్చేసి మొదటగా రాయచూరు మార్కెట్లో తెలుసుకుందామండి. రాయచూరు మార్కెట్లో వచ్చేసి నిన్న 5,800 వరకు అయితే కొనుగోలు అయితే అయినాయి ఏసీల దగ్గర. అలాగే మార్కెట్లలో కూడా 5,800, ఒక 200-300 అయితే డౌన్ అయినట్లుగా కనిపిస్తుంది ప్రజెంటు. అంటే లోకల్ మార్కెట్లో, అంటే ఇప్పుడు మీ ఊరు దగ్గరే ఒక 200-300 డౌన్ ఉంటుందని అనుకోండి. 200-300. ఎందుకంటే చాలా ఏరియాలలో మనకి 5,900 ఉన్న రేట్స్ 5,650, 5,700కి అయితే కొంటున్నారు. నిన్న తాడిపత్రిలో కూడా మనం చూసుకోవచ్చు 5,750, 5,700 తీసుకున్నారు ఏసీల దగ్గర. 100 కేజీలకి లెక్క అనమాట ఇది. అయిన తర్వాత నిజామాబాద్ వచ్చేసి నిన్న 5,850 రూపాయలు. కాబూలి శనగలు అయితే 6,500. ఇవి లావువి సైజులు వస్తాయన్నమాట. మనకు టూర్ దాల్ కింద లెక్కేస్తారు. అంటే మనకు లావు బుడ్డలువి ఇవి ఒక్కటి కొన్నారు అంతే. మిగతా ఎర్ర శనగలన్నీ కూడా మనం చూసుకోవచ్చు పెద్ద రేట్స్ అయితే లేవు. 5,600 నుంచి 5,800 వరకే నడిచింది. హోల్ తెలంగాణ అంతా కూడా నిన్న 5,700కే ముగిసింది మార్కెట్. ఒక 25 రూపాయలు జంపు, ఒక 25 రూపాయలు తగ్గింపుతో అక్కడ ఇక్కడ అయితే కొన్నారనమాట. అలాగే గుల్బర్గా వచ్చేసి 5,700, 5,750 రూపాయలు నడిచింది మార్కెట్. అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్ ఇవి కూడా మనకు 5,650 రూపాయల నుంచి 5,800 వరకు కొన్నారు. ఇక తెల్ల శనగలు వచ్చేసి 5,600, 5,700కి ఏడో ఒక చోట 5,600 టాపు. ఇంకా కొన్ని చోట్ల 5,500 నేను చెప్పే ఏరియాలలో. గుల్బర్గా ఇవన్నీ కూడా 5,600కే కొంటున్నారు తెల్ల శనగలు. పెద్దగా అయితే లేదు. లోకల్ మార్కెట్కి వచ్చేప్పటికి 5,400కు పడిపోయింది మార్కెట్. అలాగే 5,850 రూపాయలు మద్దతు ధర ఉండి కూడా లోపట కొంటున్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నమాట ఈ శనగలు అయితే. ఇంకా ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది, ఇంకా పెరగాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ లేరు, స్టాకిస్టులు కొంటున్నారు తప్ప ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కొనటం లేదు. ఎందుకంటే ఉన్నట్టుండు సరుకు లేకపోతే కన్నా పక్కన దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు, కానీ మన దేశంలో ఉండే సరుకు తీసుకొని ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. మనం దింపుకునే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే అవైలబిలిటీ ఉన్నాయి. పోయినసారి మనకు మద్దతు ధర లేకపోవడం వల్ల 5,000, 5,100, 5,200, 5,300కి మించి ఎక్కడ అమ్మలేరు రైతులు. అవన్నీ స్టాకిస్టులన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదింతా నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. అయినా కూడా ఎక్కడి నుంచో తెప్పించుకొని మళ్ళీ స్టాక్స్ అనేవి డివైడ్ చేస్తున్నారు. అదనమాట. ఇంకా అయిన తర్వాత మనకు ఈ కాబూలీ శనగలకు ఒకటి కొంచెం అట్లా రేట్ అనిపిస్తుంది, కానీ మిగతా వాటికైతే పెద్దగా లేదనమాట. ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న 5,750 రూపాయలు నడిచింది మార్కెట్. ఇంకా పెరుగుతాయా అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు పెరగాలంటే విత్తనం ముందు మనకేమన్నా పెరగాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ లేకుంటే మనకు విత్తనం పడకపోతే పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. 100% విత్తనం పడకపోతే. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇప్పుడున్న రేట్స్లో మనం బయటికి వెళ్ళి కొట్టులోకి వెళ్ళి తీసుకెళ్ళిన పౌడర్ అంటే శనగపిండ కొనాలంటే 100-120 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. అదే రైతుకు వచ్చేపాటికి శనగలు 53-54 రూపాయలకి కేజీ కొనలేకపోతున్నారు. కేజీ అట్లా అయిపోయింది అనమాట. ఎందుకంటే రైతు సరుకు ఇట్లా అయిపోయింది. వాళ్ళ సరుకు అయితే 50కి 50 లాభం అనమాట. అంతే, దరిదాపు ఒక 47 రూపాయలు లాభపడుతున్నారు పిండి. అంటే మనం చూసుకోవచ్చు డ్రై చేసుకున్నా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఒక 20 రూపాయలు పోనీ 30 రూపాయలు లాభం తింటున్నారు. రైతుకు వచ్చేపాటికి ఒక 10 రూపాయలు కూడా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఈసారి ధరలు అయితే వచ్చినాయండి. ధరలు వచ్చినాయి, ఎంఎస్పి రేట్స్ వచ్చినాయి. అయినా కూడా ఇంకా ధరలు పెంచుకోకున్నారు అనమాట ఈ పప్పు శనగల విషయంలో కూడా. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎల్నినో రాకుంటే పెరుగుతుందండి. ఆల్మోస్ట్ పెరుగుతుంది. ఇది బాగా ఆలోచన చేసుకోండి. అది ఎంతకు పోతుంది అనేది కూడా చెప్పలేను. ఎందుకంటే గత 34 ఏళ్ళ కరువు ఈసారి వస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తెలుస్తుంది అనమాట. ఒకవేళ మనకు ఆగస్టు ఆఖరి వరకు ఈ ఋతుపవనాలు ఉండి ఎక్కడన్నా డ్యాములకు నీళ్ళు వచ్చి ఈ మిర్చి సాగయ్యి ఉంటే
పప్పు శనగ కూడా ఎక్కువ రేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే గిన వానలు లేకపోతే అవి కూడా వెనకమార్లు తుఫాన్లు వచ్చినప్పుడు ఒక 2 వర్షాలకైతే పంట అయిపోతుంది అనమాట. ఏ ఏరియా అన్నా కానీ 2-3 వర్షాలకి పంట అయిపోతుంది. పప్పు శనగకు అంత తేమ అవసరం ఉండదు. చలికి కాసే పంట కాబట్టి మనకి నవంబర్ వరకు టైం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. రేట్స్ అయితే ఎల్నినో వస్తే గిన ఖచ్చితంగా పెరుగుతుంది, అది అందరికీ తెలిసే. అయినా కూడా మనకు స్టాక్స్ బట్టి రేట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఎల్నినో ప్రభావం అయితే పడుతుంది. అంటే మనం ఒక్కటే కాదు, దక్షిణానున్న ఈశాన్యం ఉన్న ఎక్కడున్నా కూడా దేశాల వైజ్గా కూడా ఈసారి కరువు ఉంటుందని చాలామందికి ఐఎండి హెచ్చరించిందనమాట. అందుకే ఇప్పుడు ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్తాను అనమాట. ఇప్పుడు నా వెనక నుండేది కెనాల్. ఈ కెనాల్లో కూడా నీళ్ళు అయితే లేవు. మీకు బాగా చూపిస్తాను చూడండి. కెనాల్లో కూడా అసలుకి ఎక్కడ లేవు నీళ్ళు, ఇవన్నీ ఊరినేటివే. ఇప్పుడు ఈ పాటికి ఎప్పుడో మనం డ్యామ్లో నిండాల్సిన పరిస్థితి అయినా కూడా డ్యాములు నిండలేవు. 60 టీఎంసీలు 70 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదనమాట. ఇప్పుడు 9 టీఎంసీలు కూడా లేదు సరిగ్గా తుంగభద్ర నదిలో కూడా. ఆల్మట్టి, జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం మెయిన్ ప్రాజెక్టులోనే నీళ్ళు లేవన్నమాట. అయినా కూడా ఇంకా ధరలు పెంచుకోకున్నారు. ఇంకా అయిన తర్వాత మనకు రేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే బళ్ళారిలో కూడా నిన్న 5,800కి టాప్ మాల్ అయితే కొన్నారనమాట. అంతేగాని ఎక్కడ 5,900 కూడా రీచ్ కాలేదండి. ఒక 50 రూపాయలు అటు ఇటు నడుస్తుంది. ఇక రేట్స్ పరంగా ఇదున్న క్లారిటీ అయితే కానీ మీకు ఇస్తాను అనమాట. లేదు ఇంకా మనకి ఇప్పుడున్న రేట్స్కి అమ్ముకోవాలనుకుంటే కూడా చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మొన్న 6,000 వరకు నింది ఇప్పుడు 5,600 700కి ఇచ్చుకోవాలంటే రైతులకు బాధే. ఎందుకంటే 300 ధర తగ్గింపు అంటే ఆషామాషి విషయం కాదు. 100 క్వింటాల పైన 30,000 వెళ్ళిపోవడం, 500 క్వింటాల పైన 1,50,000 ఇట్లా మనం మార్ట్గేజ్ అనేది వేసుకున్నట్లయితే ఇలా పరిస్థితి అయితే నెలకొందనమాట. ఇక డైలీ అయితే అప్డేట్స్ ఇస్తుంటా అనమాట. మీరేమో చింతించకండి. నేను నిన్న మొన్న మా చేనులో సోలార్ బిగించడం వల్ల అక్కడ పని నిలిచిపోయి నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోయినాను. ఇక హుబ్లీ మార్కెట్ కూడా మొన్న సరిగ్గా నడచలేదు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలేరు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చూడలేకపోయినాను అనమాట. ఎందుకంటే నైట్ అయిపోవడం, చేలో పని ఉండి చాలా ఇబ్బంది అయితే పడాను అనమాట. ఇంత స్ట్రెస్లో ఉన్నా కూడా వీడియోలు అయితే చేస్తున్నాను. మీరైతే లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి.